గ్యారెంటీలు హామీలు డిక్లరేషన్ల పేరుతో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఛార్జ్ షీట్ ద్వారా క్షేత్రస్థాయిలో ఎండగడతామన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ఏమాత్రం తేడా లేదన్నారు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ గ్యారంటీల గారడి 6 గ్యారంటీలు 66 మోసాల పేరుతో బీజేపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. గత ఏడాది డిసెంబర్ 9న అందరికీ రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, కానీ ఏడాది గడిచినా రుణమాఫీ పూర్తి కాలేదన్నారు కిషన్ రెడ్డి. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రైతు భరోసా ఇవ్వలేదన్నారు. సోనియమ్మ, మా అమ్మ సోనియమ్మ జన్మదిన రోజు మాఫీ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంతవరకు మరి కొంతమందికి మాత్రమే ఆ యొక్క జరిగింది. అదే కాకుండా రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి రైతులకు 15,000 రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తానన్నారు. సంవత్సరం పూర్తయింది, పాత పథకాలు ఏమైనాయో తెలియదు, కానీ రైతు భరోసా రాలేదు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలని సంఘటితం చేసి ఉద్యమ బాట పడతామన్నారు. పార్టీ కార్యక్రమాల రూపకల్పన ఆ దిశగా ఉంటుందని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.